ఏసీబీకి చిక్కారు నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్. 18,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు డ్రగ్ ఇన్స్పెక్టర్. అయితే ఆసుపత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. హాస్పిటల్ ఫ్రీ సర్వీస్ ట్రస్ట్ గురించి ఫార్మసీ పెట్టడానికి డ్రగ్ లైసెన్స్ గురించి ఆన్లైన్లో అప్లై చేశారు. అది డ్రగ్ ఇన్స్పెక్టర్ నల్గొండ శ్రీ సోమేశ్వర్ గారు రిసీవ్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫై చేసి దాంట్లో డాక్యుమెంట్లు కొన్ని మిస్ అయినాయి లేవు అని చెప్పి మళ్ళీ రీసబ్మిట్ చేయాలి. తర్వాత నేను ప్రాసెస్ చేస్తాను, ప్రాసెస్ చేసింది పై అధికారులకు పంపించి అప్పుడు మీకు లైసెన్స్ ఇప్పిస్తాను. దాని గురించి 18,000 18,000 డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసిన విషయాన్ని కంప్లైంట్ ఓనర్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము, దాని గురించి డబ్బులు అడగడం కరెక్ట్ కాదని చెప్పి ఏసీపీని అప్రోచ్ అవ్వమని చెప్పారు. వారు ఏసీపీ డ్రగ్ ఇన్స్పెక్టర్ నల్గొండ గారిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆ 18,000 సీజ్ చేశాము. తర్వాత అతన్ని కస్టడీ తీసుకొని తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాము. దీని ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయడం ఏమిటంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఇల్లీగల్గా మనీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి. నల్గొండ జిల్లాలో డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ సోమేశ్వర్ ఏసీబీ వాళ్ళకైతే చిక్కారు. 18,000 లంచం తీసుకుంటూ కూడా ఓ ఫార్మసీ అనుమతుల కోసం ఉన్నతాధికారులకు చెప్పి అనుమతులు ఇప్పిస్తానంటూ కూడా ఒక ఫార్మసీకి సంబంధించి ట్రస్ట్ వద్ద 18,000 రూపాయలు తీసుకుంటూ కూడా రెడీ గా పట్టుబడ్డారు. మిర్యాలగూడ ప్రాంతంలో ఇటు ఒక ట్రస్ట్ కు సంబంధించి ఫార్మసీ ఏర్పాటు చేసేందుకు స్థానికంగా ఉన్నటువంటి వారైతే ఆన్లైన్ లో అప్లై చేశారు. ఆన్లైన్ లో రిసీవ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ తీసుకున్న సోమశేఖర్ ఉన్నతాధికారులకు చెప్తాను సంబంధించినటువంటి ఫైల్స్ ఎక్కువగా ఉన్నాయంటూ కూడా 18,000 డిమాండ్ చేశారు. ఇక దీంట్లో భాగంగానే గత కొంతకాలం నుంచి దాదాపు 15 రోజుల క్రితం కూడా మిర్యాలగూడ ప్రాంతంలో మెడికల్ షాపులపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి కూడా లక్షల రూపాయలు కూడా ఇటు డిమాండ్ చేసినట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలోనే మరికొన్ని ఫిర్యాదులు కూడా రావడంతో ఏసీబీ అధికారులు అలర్ట్ అవడమే కాకుండా సోమశేఖర్ ను వలపన్ని 18,000 తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్ గా నల్గొండలోని డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అయితే పట్టుకున్నారు. ప్రస్తుతం అతనిపై విచారణ కొనసాగిస్తూ ఇక హైదరాబాద్ తరలించేందుకు సిద్ధమైతే అవుతున్న పరిస్థితి లావణ్య. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.